బైబిల్లో రాశారు కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా ఆ మాటకి జాన్ వెస్లీ అన్న తమిళ బైబిల్లో సహాయం చేసేవాడు లేకుండా అని రాయబడిందని చెప్తా ఉండేవాడు. నాకు భలే ఇష్టం ఆ మాట. సహాయం చేసేవాడు లేకుండా చచ్చిపోతాడంట. ఆ ప్రియమైన దేవుని బిడ్డారు, వింటున్నారా? పాపము చాలా భయంకరమైంది. ఈ పూట ఆడే అబద్ధం, ఆ పూటకు నువ్వు నేను గట్టెక్కేని అనుకోవచ్చు, కానీ ఆ అబద్ధంతోనే జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమందో, ఆ అబద్ధంతోనే జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమందో, కుటుంబాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమందో. ఈ పూటకు చేసే పాపం ఇదేముందిలే, ఒక పూటకి ఇట్లా చేసే తర్వాత నీ శరీరం. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఎప్పుడు చెప్తుంటే కదా, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకొని అయిపోయి కన్నీళ్ళతో ఆమె ప్రార్థన చేసుకుని వెళ్ళిపోద్ది అనుకుంటే, పాస్టర్ గారు ఆగండి అయ్యా ఆగా. అట్లా చీర అట్లా పక్క తీసి చూస్తే ఒళ్ళంతా కుళ్ళిన శరీరం. ఏందమ్మా ఇది? నేను చేసిన పాపానికండి. పాపం చాలా భయంకరమైంది. దేవుని బిడ్డలో మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత ఎక్కడుంటుందో అక్కడ దేవుని ప్రేమ ఉంటుంది. పరిశుద్ధత అక్కడ ఆనందం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపము మనం చేసే పాపాలే మన ప్రార్థన ఆలకించకుండా అవి అడ్డుగోడలుగా